హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం. గాజువాక రెవెన్యూ పరిధిలో భూముల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై చర్చ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4వ రోజు మరో నామినేషన్. కలెక్టర్ కు నామినేషన్ దాఖలు చేసిన పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి విజయగౌరి. శ్రీవారి సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టం. రథసప్తమి వేడుకల్లో సేవకుల కృషి అభినందనీయమన్న చైర్మన్ బిఆర్ నాయుడు. కేర్ ఆసుపత్రిలో విజయవంతంగా రోబోటిక్ సాయంతో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స. ఆర్థోపెడిక్ కేర్ లో గణనీయ పురోగతి అన్న కేర్ హాస్పిటల్ డాక్టర్ రవిచంద్ర. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహకాలు పెంచే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. గాజువాక రెవెన్యూ పరిధిలోని భూములు నిర్మాణాల క్రమబద్ధీకరణపై ప్రతిపాదన చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోని తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని కేబినెట్ ముగిసిన తర్వాత అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గతంలో ఉన్న 35% క్యాపిటల్ సబ్సిడీని 45%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ రంగాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చినట్టు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు నిర్మాణాల క్రమబద్ధీకరణపై ప్రతిపాదనకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై చర్చ జరిగిందని అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించారు. తిరుపతి జిల్లాలోని చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరాకు 8 లక్షల చొప్పున నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి, ట్రాన్స్పోర్ట్కి కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం 75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్కి కేవలం 50% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs రూపీస్, అంటే మ్యాక్సిమం 25 lakhs రూపీస్, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మ్యాక్సిమం 25 lakhs. విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకునేలా పనిచేయాలని కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయని, సంపద సృష్టి దిశగా పయనిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ బలపర్చిన అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరి తన మద్దతుదారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ ఆర్ఓ హరిధర్ ప్రసాద్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కలెక్టర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. తనను ఎమ్మెల్సీగా ఆశీర్వదిస్తే విద్యారంగంలో జీవో నెంబర్ 117ను పూర్తిగా రద్దు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తారని విజయ్ గౌరి అన్నారు. పాఠశాలల మూసివేతలు ఆపాలని, సిపిఎస్ రద్దు, విద్యారంగ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై కృషి చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అంబేద్కర్, అధ్యక్షుడు నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోరెడ్ల విజయ్ గౌరి. నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మరి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా ఇప్పుడే నామినేషన్ వేసుకొని రావడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక రకాల సంస్కరణలు, అలాగే ముఖ్యంగా 117 జీవోకు సంబంధించినటువంటి రిఫార్మ్స్, వీటన్నింటినీ భవిష్యత్తులో అడ్డుకొని విద్యారంగ పరిరక్షణ కోసం, మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ఒక కృషి, దీర్ఘకాలిక కృషి అనేటటువంటిది చేస్తామని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు విద్యారంగంలో ఉండేటటువంటి 12 రకాల మేనేజ్మెంట్, మోడల్ స్కూల్స్ కావచ్చు, కేజీవీవీలు కావచ్చు, జూనియర్ కాలేజ్, యూనివర్సిటీస్, ఐటీడీఏ, మున్సిపాలిటీ, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్కూల్స్, కేజీబీవీలు, ఇటువంటి పాఠశాలల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. మరి అటువంటి సమస్యల్ని ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో భవిష్యత్తులో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరీ ముఖ్యంగా సిపిఎస్ అనేటటువంటి ఒక విధానాన్ని రద్దు చేయించేదానికోసం ప్రభుత్వానికి మేము మొదటి నుంచి చెప్తున్నాం. సిపిఎస్కి ప్రత్యామ్నాయం అనేటటువంటిది ఏమీ లేదు. సిపిఎస్ని రద్దు చేయాలి, మరలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేటటువంటి ఒక డిమాండ్తో ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ, మరి మన ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రత్యేకంగా విద్యారంగంలో వెనుకబాటుతనం అనేటటువంటిది ఉంది. అటువంటి వెనుకబాటుతనానికి ఆటంకంగా ఉండేటటువంటి అనేక రకాల అంశాలు ఉన్నాయి. అటువంటి అంశాలన్నింటి మీద కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక కృషి చేసి వాటిని రద్దు చేయించి అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల సేవా సదన్లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం అందరికీ దక్కదని అన్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే మర్చిపోయి సంతోషంగా సొంత గ్రామాలకు వెళ్లాలని కోరారు. శ్రీవారికి సేవ చేసే అవకాశం మరింత మంది భక్తులకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ వెల్లడించారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భక్తులకి సేవ చేయడం చూసాను నేను అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి
ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం. ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు. నిజంగా ఈ శ్రీవారి అద్భుతం. సిపిఆర్ఓ గారు చెప్పారు, ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు. శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. కేర్ ఆసుపత్రిలో రోబోటిక్ అసిస్టెడ్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వినూత్న శస్త్రచికిత్స, సంక్లిష్ట మోకాళ్లు, కీళ్ల నొప్పులకు ఒకే విధానంలో చికిత్స చేశారు. ఈ విధానంలో నిర్వహించిన శస్త్రచికిత్సతో 50 ఏళ్ల రోగి వేగంగా కోలుకున్నట్టు ఆసుపత్రి ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి ఆరిలోవా కేర్ హాస్పిటల్లో రోబోటిక్ సాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మొత్తం మోకాలి మార్పిడిని సక్సెస్ చేశారు. ఈ చికిత్స ఆర్థోపెడిక్ కెరీర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. రోగి గతంలో ఎడమతోడ ఎముకలో పగుళ్లకు గురయ్యారు. ఇది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ కు దారితీసింది. సాంప్రదాయ శస్త్రచికిత్స ప్రోటోకాల్స్ లో ఇంప్లాంట్ ను తొలగించడం, వైకల్య సవరణ, మోకాలి మార్పిడి కొనసాగించే ముందు 18 నెలలు నిరీక్షించాలి. లోపల ఇంప్లాంట్ ఉండటంతో కేసు మరింత క్లిష్టతరమైంది. అయినప్పటికీ రోబోటిక్ సర్జరీ అధునాతన సామర్థ్యాలను వినియోగించుకుని ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ వట్టుపల్లి రవిచంద్ర ఆధ్వర్యంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని డాక్టర్ వట్టుపల్లి రవిచంద్ర అన్నారు. రోగికి ఇది మెరుగైన వేగవంతమైన రికవరీని నిర్ధారిస్తుందని తెలిపారు. ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయింది. తొడ ఎముకకి ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. ఆ ఎముక వంకరగా అతుక్కోవడం, దాంతోపాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం, ఈ రెండు జరిగాయి. సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాలు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కుని ఎముకని తిన్నంగా చేయాలి. తిన్నంగా చేశాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా 12 నెలల నుంచి 18 నెలలు వ్యవధి పడుతుంది. ఆ 18 నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక 6 నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలను అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది. సో యావరేజ్గా 3 ఆపరేషన్లు పడతాయన్నమాట. బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం. ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం. సో 3 సర్జరీలు ఒక 2 ఇయర్స్ స్పాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది. సో ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడకి ఒక 2 ఇయర్స్ టైం సేవ్ చేసాం, 3 సర్జరీల ఇబ్బంది తగ్గించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాం. సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం. అది మీ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి. దేశంలో ప్రముఖ హెల్త్ కేర్ ప్రొవైడర్లలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడంలో నిబద్ధతతో పనిచేస్తుంది. రోగి కేంద్రీకృత అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ 6 రాష్ట్రాల్లోని
7 నగరాల్లో 17 సెంటర్ల ద్వారా ఆరోగ్య సంరక్షణ అందిస్తుంది. హనుమంతవాక సింహాచలం బీఆర్టీఎస్ రోడ్లోని రామకృష్ణపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని మధ్య రోడ్డులో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 108కు సమాచారం అందించడం సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో బీఆర్టీఎస్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మధ్య రోడ్లోని కొన్ని జంక్షన్లలో బాస్కెట్స్ అడ్డంగా పెడుతున్నప్పటికీ వాటిని తీసి వాహనాలు మధ్య రోడ్లోనే వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని నిర్మించిన తండేల్ సినిమా యథార్థ ఘటనను వక్రీకరించి తీశారంటూ ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరామ్ ఆరోపించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పాకిస్తాన్లో అరెస్టైన మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని వక్రీకరణ చేసినట్టుగా తమకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ఇలాంటి సినిమా తీయడం వల్ల హీరోకు సినీ పరిశ్రమకు బాగానే ఉంటుందని, మత్స్యకారులే ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 7న విడుదల కాబోతున్న చిత్రాన్ని చూసి స్పందిస్తామని చెప్పారు. తండేల్ సినిమా నిర్మించారు చిత్ర యూనిట్, కానీ అది తప్పుడు యాంగిల్లో సినిమా నిర్మాణం జరిగింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే యథార్థ ఘటన వక్రీకరించిన సినిమాలు తీయడం వల్ల కమర్షియల్గా చిత్ర యూనిట్ లబ్ధి పొందుతుంది, కానీ మత్స్యకారులకైతే తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాన్ని మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలన్నీ ఉన్నాయి. వాళ్ళు తీసింది రియల్ సినిమా తీశారు, రియల్ సినిమా అనేది మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, ఎలా రిలీజ్ అయ్యారు, దీనికోసం ఎవరెవరు కష్టపడ్డారు, అవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరూ ప్రస్తావించట్లేదు. ఓన్లీ సినిమా హీరో హీరోయిన్ల ఆధారంగా తీసుకొని ఒక యథార్థ ఘటనను పూర్తిగా వక్రీకరించి సినిమా తీయడం అనేది మత్స్యకారుల మనుగడకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యేటట్టు ఉంది. సినిమా యూనిట్కి ఆదాయం వస్తుంది, చిత్ర పరిశ్రమ కూడా బాగుంటుంది, కానీ మా మత్స్యకారులకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మా మత్స్యకారులకి సినిమా తీయడం వల్ల కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కానీ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎవరైనా మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో అరెస్ట్ అయితే కనుక ఆదుకుని నాది రావడం అనేది మాకు అర్థం కావట్లేదు. దీన్ని మరి సినిమా తీసే విధానం ఏదైతే ఉందో, సినిమా స్టోరీ రాసే విధానం ఏదైతే ఉందో, దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం రేపు సినిమా చూసిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికోసం మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్ అవుతోంది. దీన్ని చూసినట్లయితే పూర్తిగా స్టోరీని వక్రీకరించి యథార్థ ఘటనను పూర్తి స్థాయిలో వక్రీకరించి లవ్ స్టోరీ తీశారు. దీన్ని ఖండిస్తున్నాము. అందుకోసం చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మత్స్యకారులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? రేపు పొద్దున్న అరెస్ట్ అయితే మత్స్యకారులని చిత్ర యూనిట్ విడుదల చేయిస్తుందా? ఓన్లీ హీరో హీరోయిన్లుగా వాళ్ళని చిత్రీకరించి సినిమా తీశారు. మరి విడుదల చేయించడానికి కృషి చేసిన వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? రేపు పొద్దున్న ఇలాంటి ఘటనలు మాకు మా దైనందిన జీవితంలో కామన్గా జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఏ నాయకుడు వచ్చి కాపాడతాడు? దీనికి చిత్ర యూనిట్ సమాధానం చెప్పాలి. దానికోసమనే తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాసరెడ్డిలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హెడ్లైన్స్ మరోసారి. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోదం. గాజువాక రెవెన్యూ పరిధిలో భూముల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై చర్చ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4వ రోజు మరో నామినేషన్. కలెక్టర్కు నామినేషన్ దాఖలు చేసిన పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి విజయగౌరి.
శ్రీవారి సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టం. రథసప్తమి వేడుకల్లో సేవకుల కృషి అభినందనీయమన్న చైర్మన్ బిఆర్ నాయుడు. కేర్ ఆసుపత్రిలో విజయవంతంగా రోబోటిక్ సాయంతో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స. ఆర్థోపెడిక్ కేర్ లో గణనీయ పురోగతి అన్న కేర్ హాస్పిటల్ డాక్టర్ రవిచంద్ర. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.